అందరికీ నమస్కారం. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ 6 హామీలని చెప్పి వాటిలో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమల్లోకి తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఏడాది 2 నెలల తర్వాత ఇప్పటికీ ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే నాడు రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు అని చెప్పారు. మరి ఉచిత బస్సు అనగానే అది సంపూర్ణంగా జరగాలే కానీ ఏదో మొక్కుబడికి తూతూ మంత్రానికి ఏదో ఇచ్చేంలే అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ అమ్మఒడి కానీ లేకపోతే ఈ ఇంటికి 3 సిలిండర్లు కూడా అలానే ఇచ్చారు. మరి అదే బాటలోని ఈరోజు ఉచిత బస్సు కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నారన్న మాటలకే కానీ ప్రజలకి ఎటువంటి ఉపయోగం కూడా ఆడవాళ్ళకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకి ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంది. ఆయనకి మోసం చేయడం అలవాటు, మభ్య పెట్టడం అలవాటు, ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ప్రతి ఒక్కసారి కూడా ఏమో చేస్తారేమో అన్న ఆశతో ప్రజలు చూడటము, మరొకసారి ఆయన ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి ప్రతిసారి కనిపిస్తుంది. అదే దారిలో ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మహిళల్ని మోసం చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకమ్మా ఇలా చెప్తున్నావు అంటే ఆయనే చెప్పారు, క్యాబినెట్ మినిస్టర్లే చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెసెస్, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ అదేవిధంగా సిటీ ఆర్డినరీ వీటిల్లో మాత్రమే ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనందరికీ తెలుసు పల్లె వెలుగు అనగానే విలేజెస్ని కనెక్ట్ చేస్తూ రూరల్ ఏరియాస్లో తిరిగే బస్సులు, మరి అదేవిధంగా సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అనగానే సిటీస్లో మాత్రమే తిరిగే పరిస్థితి. మరి గతంలోని అధికారంలోకి రాకముందు ఈ ప్రభుత్వమే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఎటువంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినా సరే ఉచితంగా బస్సు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా ఎవరు చేశారంటే ఆనాటి ప్రభుత్వమే చేసిన పరిస్థితి. మరి ఈరోజు చెప్తున్నారు మేము పుణ్యక్షేత్రాలకి ఇస్తామని చెప్పలేదు, ఇక్కడికిక్కడే తిరగడానికి. ఒకసారేమోంచి రాష్ట్రం మొత్తం తిరగడం అని చెప్తారు, మరొకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గలమెత్తేసరికి మరి ఇంకొకసారి విత్ ఇన్ ది నియోజకవర్గమో లేకపోతే జిల్లా పరిధిలో అంటారు, వైఎస్ఆర్సీపీ నాయకులు గలవెత్తేసరికి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. ఈ చెప్పిన ఈ బస్సులోని వీటిలో ఏ ఒక్క బస్సు కూడా ఊరు దాటి వెళ్ళే పరిస్థితులు లేవు. ఎవరు కూడా కాణిపాకం కానీ, శ్రీశైలము, శ్రీకాళహస్తి, తిరుపతి, విజయవాడ, ఈ మంత్రాలయం వీటి దేనికి కూడా వెళ్ళాలి అనుకుంటే అది జరగని పరిస్థితి. ఒక పల్లె వెలుగు నుంచి ఇంకో పల్లె వెలుగు మన నారాయణరావు గారు ఏపీ ఆర్టీసీ చైర్మన్, ఆయనతో జరిగిన ఇంటర్వ్యూలోని మీడియా మిత్రుడు ఒకరు అడిగారు ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళాలంటే ఉచితమేనా అని అడిగిన క్వశ్చన్కి ఆయన ఈ పల్లె వెలుగు ఎక్కితే ఇంకో పల్లె వెలుగు అక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి, అక్కడి నుంచి ఇంకోటి, అక్కడి నుంచి ఇంకోటి అని చెప్తున్నారు. కానీ భద్రాచలం అనేది తెలంగాణలో ఉంది, అక్కడికి ఉచితమా కాదా అన్నది ఆయన చెప్పలేకపోతున్నారు. అయితే వాస్తవానికి ఏంటంటే మన్మధుడు సినిమాలోని లాస్ట్కి హీరో ఎలా పరిగెడతాడో సేమ్ అలాగా మనం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఒక బస్సు దిగి మళ్ళీ వెయిట్ చేసి బస్ స్టాప్లో వెయిట్ చేసి ఇంకో బస్సు ఎప్పుడు వస్తుందా అని చూసి మళ్ళీ ఆ అరగంట వెయిట్ చేసి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పల్లె వెలుగెక్కి ఇలా పెట్టుకుంటూ 4 రోజుల్లో మనం తిరుపతి చేరిపోగలము. మరి ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి గతంలోని టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 అనే కార్యక్రమంలోని కేవలం ఉచిత బస్సు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని మాత్రమే రాసిచ్చారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు దీనికి షరతులు వర్తిస్తాయి, దీనికి కండిషన్స్ ఉన్నాయి, కేవలం పల్లె వెలుగే లేకపోతే ఈ సిటీ ఆర్డినరీయే వీటికి మాత్రమే పరిమితమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేదు? మరొకసారి ప్రూవ్ చేశారు. అబద్ధపు హామీలు, కక్షపూరిత రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రూవ్ చేశారు. మరి ఇటువంటి పరిపాలన మన రాష్ట్రంలో అందుతుంది. మరి ఈ ఏవైతే కేటగిరీలు చెప్పారో
కేవలం 6000 బస్సులు మాత్రమే కేటగిరీ పరిధిలో పడుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు. ప్రతి ఒక్క బస్సులో కూడా మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పించాలి. ఈ ఊరు నుంచి కనీసం విజయనగరం నుంచి రాజమండ్రికి వెళ్ళాలి అంటే సింగిల్గానే 4.5 అవర్స్లో వెళ్ళిపోగలం. కానీ ఇప్పుడు తగరపల్స, సబ్బవరం, అనకాపల్లి, ఇవన్నీ తుని, అన్నవరం ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి అంటే ఇంకెప్పటికి వెళ్ళాలి? 3-4 రోజులు పడతాయని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి విజయనగరం నుంచి పలాస వెళ్ళాలంటే శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం నుంచి పలాస వెళ్ళాలి. మరి ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధికారంలోకి రాకముందు ఉచిత బస్సు అని. ఉచిత బస్సు అనేది మొత్తం అన్ని బస్సుల్లోని మహిళలందరికీ కూడా షరతులు లేని బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం నేటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కల్పించాలి. ఇది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ఆడబిడ్డ తరపు నుంచి, రాష్ట్ర ఆడబిడ్డల తరపు నుంచి కూడా తెలియజేస్తూ, అదేవిధంగాను ఇప్పుడు ఉండే బస్సులన్నీ కూడా పాత బస్సులే, వీటి మెయింటెనెన్స్ లేవు. ఇప్పుడు పల్లె వెలుగు ఈ బస్సులు తీసుకుంటే ఉండే ప్రతి సీటు ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్క సీటు కూడా అకామిడేట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు దారిలోని అది బ్రేక్ డౌన్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. మరి వెనకతలు వచ్చే బస్సు కూడా ఫ్రీ కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా నిండుగా వస్తుంది. మరి ఒకవేళ ఒక బస్సు బ్రేక్ డౌన్ అయితే వాళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేస్తారు? మహిళల్ని రోడ్డు మీద వదిలేసే పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి ఇంకా ఆగస్ట్ 15th నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రేక్ డౌన్లు అయ్యే బస్సులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ముందుగా వాటికన్నిటికి స్పేర్ పార్ట్స్, క్వాలిటీ స్పేర్ పార్ట్స్ని కూడా ఒక దాంట్లోకి తీసుకొస్తారని, అదేవిధంగా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యలో బ్రేక్ డౌన్ అయితే వాళ్ళందరినీ అకామిడేట్ చేసే విధంగా కూడా కొత్త బస్సులు కూడా తీసుకురావాలని కూడా తెలియజేస్తూ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరికీ కూడా అన్ని బస్సుల్లోని ఉచిత బస్సు కావాలి. వచ్చి ఏడాది 2 నెలలు అంటే 14 నెలలు అయినప్పటికీ కూడా పక్క రాష్ట్రాలు కర్ణాటక, లేకపోతే మన ఢిల్లీలో కానీ తెలంగాణ, పంజాబ్ వీటిల్లోని ఉచిత బస్సు కార్యక్రమం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా దృష్టిలో తీసుకొని మహిళలందరికీ కూడా అన్ని బస్సుల్లోని పూర్తిగా ఉచిత బస్సు మాకు కావాలి. ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా మీరు చెప్పినట్టుగానే మేము మొక్కేసుకున్నాం. ఆ మొక్కులన్నీ తీర్చే బాధ్యత కూడా మీపై ఉంది. మాకు ఉచిత బస్సు ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రాలకైనా సరే మాకు ఉచిత బస్సు అనేది కావాలి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని బస్సుల్లోని కూడా మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కూడా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చేశారు. గతంలో సూపర్ 6 అంటూ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. ఆ సూపర్ 6లోని సంవత్సరానికి 3 గ్యాస్ దిమ్మలు అన్నారు, ఒకటే ఇచ్చారు. అలాగే తల్లికి అందరం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతాయి అన్నారు, కానీ ఏ ఒక్కరికి కూడా అలా జరగలేదు. ఒకరికో ఇద్దరికో పడ్డాయి. అది కూడాను 8,000, 10,000 ఇలా పడ్డాయి. అలాగే 50 సంవత్సరాలకి పెన్షన్లు అన్నారు, అవి కూడా రాలేదు. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1,500 రూపాయలు అన్నారు. అలాగే 50 నుంచి నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా ఇప్పుడు ఆగస్టు 15 నుంచి బస్సు ఫ్రీ అంటున్నారు. ఆ బస్సు కూడాను పల్లె వెలుగు ఏవో 5 రకాల బస్సులు చెప్తున్నారు. అవంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళు అయితే బస్సు మారి తిరుపతి, అన్నవరం వెళ్ళగారు. చదువుకోలేని ఒకటి ఈ బస్సు నుంచి వైజాగ్ వెళ్ళడానికి పిల్లలు ఎక్కడ ఎక్కిస్తే అక్కడ దిగడానికి ఇంకొకరు ఉంటారు. అలాంటిది వాళ్ళు అన్నవరం వరకు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. బస్సు అంటే ఇక్కడ ఎక్కితే అక్కడ దిగేటట్టు ఉండాలి, కానీ బస్సు మారడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. మహిళలకే ఉచితం కాబట్టి మహిళతో పాటు వాళ్ళ కొడుకు, తండ్రి, ఎవరో ఒకరు ఉంటారు మగవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మహిళకి గట్రా మహిళలే వెళ్తారు కేవలంగా. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే సరైన సదుపాయాలు కల్పించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఏదో ఉచిత బస్సు ఇస్తున్నామని తూతూ మంత్రంగా చేయడం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చూసుకుంటే అన్ని సదుపాయాలు, అన్ని ఫెసిలిటీస్లు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అన్నవరం వెళ్తే అన్నవరం ఎక్కే బస్సు ఉండాలి, లేకపోతే విజయవాడ వెళ్తే విజయవాడది ఉండాలి, తిరుపతి వెళ్తే తిరుపతి. అంతేగాని మేము ఏదో సంక్షేమ పథకం అమలు చేస్తున్నామని మేము అడ్వర్టైజ్ గురించి మన రాష్ట్రం అన్ని రకాల
అన్ని విషయాలను అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవడంలో కాదు, మహిళలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడంలో ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటాను. అలాగే ఏ సంక్షేమ పథకాన్ని ఇస్తే పూర్తిగా అమలు చేయాలి. ఎందుకంటే 5 రకాలంటే 5 రకాలు కాదు, అన్ని బస్సుల్లోనూ మహిళలకు సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.